హైదరాబాద్లో వర్షాలపై ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఫోన్లో అధికారులతో సమీక్ష జరిపారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. పాత భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని, నగరంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు రేపు ఎల్లుండి సెలవులు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు, జీహెచ్ఎంసీ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసాధారణ పరిస్థితులు వచ్చినా ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. సహాయక చర్యల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. అటు సీఎం ఆదేశాలతో ఆర్మీ రంగంలోనికి దిగింది. భారీ వర్షాలతో రంగంలోనికి దిగిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇప్పటికే సిటీలో చాలా ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? గత 2 రోజుల నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు వాతావరణ శాఖ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి ఫోన్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో మాట్లాడారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, హై అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ వర్షాలు అంటే ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఎప్పుడు పడనంత స్థాయిలో వర్షపాతం పడుతుందని అంచనా ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వర్షాలు నమోదైన నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఇవి కొనసాగితే పరిస్థితి ఊహించని విధంగా ఉంటుందన్న అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంతో కొన్ని కీలక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంది. ఒకటి, ఆర్మీ సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాత్రికే ఆర్మీ సేవల్లోకి రానుంది. సహాయక చర్యల్లో ఆర్మీ రాబోతుంది. అలాగే రెండవది, 2 రోజుల పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు, స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ అలాగే డిగ్రీ కాలేజీలు అన్నిటికి కూడా 2 రోజుల పాటు, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఉన్న పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత ఫర్దర్ గా ఏంటనే దానిపై నిర్ణయం తీసుకోవాలని మరో నిర్ణయం తీసుకుంది. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ప్రస్తుతం జిహెచ్ఎంసీలో నగరానికి సంబంధించిన మంత్రులు సమావేశమయ్యారు. హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ కమిషనరు అలాగే జిహెచ్ఎంసీ కమిషనరు ఈ సమావేశానికి హాజరయ్యారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండాలి. ప్రజలు ఎలాంటి సమాచారం ఇచ్చినా వెంటనే స్పందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఒకటి ప్రధానంగా అందరూ ప్రజలు గుర్తించాల్సింది, భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు ఎప్పుడు పడనంత ఎక్కువ వర్షపాతం రాబోయే 2 రోజుల్లో పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ఈ హై అలర్ట్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పురాతన భవనాల్లో, కూలిపోయే దశలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న వాళ్ళు తక్షణం వాటిని ఖాళీ చేసి బయటికి రావాలి. అలాగే వరద కానీ నీళ్లు ఎక్కువగా వస్తే నీటిలో మునిగిపోయే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తక్షణం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరో సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. అవసరమైతే ప్రభుత్వం శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. రాత్రింబగళ్ళు నిద్ర కూడా లేకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసాధారణ పరిస్థితులు తలెత్తిన ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ అలాగే ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలను కూడా సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిహెచ్ఎంసీలో ప్రస్తుతం అత్యవసర సమావేశం జరుగుతుంది.
వరప్రసాద్. సోమగోపాల్, మనం చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమై ఉన్నాయి. పూర్తిగా అపార్ట్మెంట్లన్నీ కూడా మునిగిపోయి ఉన్న పరిస్థితి మనం గ్రౌండ్ రిపోర్ట్ లో ఉదయం నుంచి చూస్తూ వస్తున్నాం. మరో 2 రోజుల పాటు ఇలాంటి భారీ వర్షాలుంటే అక్కడ ఉండే ప్రజల్ని ఎలా తరలించడానికి అనేది ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారా? ఆర్మీ కూడా రంగంలోకి దిగుతోంది కదా, వారితో అక్కడ ఉండే ప్రజల్ని తరలించే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దీనికి సంబంధించి కూడా ఏమైనా చర్చలో చోటు చేసుకుందా? ఇప్పటి వరకు 2 రోజుల పాటు బాగా వర్షాలు కురిసింది చాలా తక్కువ ప్రాంతాల్లో. అది నిజాంపేట, కుకట్పల్లి, అలాగే అల్వాలు లాంటి ఏరియాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిశాయి. అక్కడ ఉన్న చెరువులు ఓవర్ఫ్లో అయ్యి అపార్ట్మెంట్లోకి, అలాగే అపార్ట్మెంట్లు సెల్లార్లోకి వాటర్ వచ్చి అక్కడ ప్రజలు 2 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఒక అరగంట పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో మళ్ళీ నీళ్లు అక్కడికి వచ్చాయి. సోమగోపాల్, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. జలమండలి కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ అందరూ కూడా సమన్వయంతో ఈ కన్వర్జెన్స్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని, నిన్న కూడా కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం 2 గంటలకి. ఈ రోజు కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ తర్వాత గౌరవ మంత్రులందరి సమక్షంలో మరి ఒకసారి మళ్ళీ అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాం. రాబోయే 48 గంటలు కూడా రెయిన్ ప్రిడిక్షన్ ఉంది కాబట్టి ఈ 48 గంటలు కూడా ఏ రకంగా ప్రిపేర్డ్ గా ఉండాలనేది మళ్ళీ ఒకసారి ఇప్పుడు అందరం కూడా సమీక్షించుకుంటాం. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి 2 రోజులు కూడా అన్ని విద్యా సంస్థలకు, స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ అన్నిటికీ కూడా సెలవులు కూడా ప్రకటించి ఉన్నాము. ఐటీ సంస్థలకు సంబంధించి కూడా ఇప్పుడే మా ఐటీ సెక్రటరీ గారు కూడా మాట్లాడి ఆయా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేయమని చెప్పి కూడా కోరాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఏమైనా ఉంటే మరి ఆ రకంగా వాళ్ళు కూడా, అంటే వారి వారి వెసులుబాటును బట్టి, వారిని మనం ఆదేశించలేము ఎందుకంటే వారు గవర్నమెంట్ సంస్థలు కాదు కాబట్టి వారి వారి వెసులుబాటును బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా మరి ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఐటీ సెక్రటరీ గారు ఇప్పుడు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఇంకో గంటలో ఆ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది. ఈ భారీ వర్షాల వల్ల అన్ని ప్రాంతాల్లోని మరి చెరువులు నిండిపోవడం, అన్ని ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగడం వల్ల హుస్సేన్ సాగర్ లో కూడా విపరీతమైన ఫ్లో వచ్చింది. ఈ ఫ్లో దాదాపుగా 4000 క్యూసెక్కుల ఫ్లో హుస్సేన్ సాగర్ లోకి వస్తా ఉంది. మరి హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నిండు కొండలా ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. అందుకే మళ్ళీ వస్తున్న ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎంతైతే ఇన్ఫ్లో ఉందో 4000 క్యూసెక్కులు, అంతే అవుట్ ఫ్లో కూడా మెయింటైన్ చేస్తూ 4000 క్యూసెక్కులను ఇప్పుడు దిగువ ప్రాంతాలకు వదులుతా ఉన్నాం. ఈ వదిలే ముందు కూడా కిందున్న లోతట్టు అన్నిటిని కూడా అలర్ట్ చేశాము. రెవెన్యూ యంత్రాంగం కూడా కింద ఉండే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరినీ ఎవరెవరైతే షిఫ్ట్ చేయాలో ఇప్పటికే చేసి ఉన్నారు. రాత్రిపూట కూడా హై అలర్ట్ లో అందరం కూడా రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ అన్ని యంత్రాంగం కూడా ఉండి మరి ఇంకా ఏమైనా ఫ్లో పెరిగే పక్షంలో మరి కింద ప్రాంతాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా అలర్ట్ చేసి ఉన్నాం. అదే రకంగా గతంలో మనం చూస్తున్నాం, ఎప్పుడు ఈ వర్షాలు పడ్డా ముఖ్యంగా ముసురు ఎప్పుడు మరి ఏకదాటిగా 3-4 రోజులు వర్షాలు పడ్డప్పుడు సహజంగా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఈ శిథిలావస్థలో ఉండే భవనాలు. గతంలో మనం చూసిన ఒక రోజే గోడలు కూలిపోవడం, భవనం పడిపోవడం వల్ల ఒక 7 మంది ఒక 15 రోజుల కిందట మరణించిన ఒక దురదృష్టకరమైన సంఘటన చూసి వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ఒక 865 భవనాలను కూల్చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి ఒక 13 భవనాలను, అందులో ఒక స్కూల్ కూడా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మొత్తం క్లాస్ రూమ్స్ అనే శిథిలావస్థలో ఉంటే వాటిని కూడా ఈ రోజుతో సహా 13 భవనాలను, పురాతన శిథిలావస్థలో ఉన్న భవనాలను కూడా కూల్చేయడం జరిగింది. సమాంతరంగా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించడం, ఎక్కడికక్కడ మరి మరమ్మతులు కూడా, రోడ్ల మరమ్మతులు కూడా ఎక్కడికక్కడ ఎక్కడైతే కొంత వర్షం తెరిపి ఇస్తోందో, గ్యాప్ ఇస్తోందో అక్కడ రోడ్డు మరమ్మతులు చేయడం. అదే రకంగా ఈ సీజన్ లో అంటువ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది ఈ రకమైన పరిస్థితుల్లో. అందుకే ఇంకోవైపు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఇవన్నీ కూడా ఈరోజు నేను బేగంపేటలో కూడా స్వయంగా బేగంపేటలో, నిజాంపేటలో తిరిగాను. మేయర్ గారు, నేను, మరి మంత్రులు కూడా ఎక్కడికక్కడ తిరుగుతా ఉన్నారు. నిన్న మొత్తం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పెద్ద మొత్తం వారి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలున్నాయో ఆయన తిరిగారు. ప్రస్తుతం మనం ఇక్కడ మాట్లాడుతుండగానే అక్కడ మంత్రి పద్మారావు గారు ఫీల్డ్ లో ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరూ ఫీల్డ్ లో ఉన్నారు. అదే రకంగా కార్పొరేటర్లు కూడా చాలా మంది పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ అధికారులు అయితే చెప్పాల్సిన పని లేదు, వారు చాలా నిబద్ధతతో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. అదే రకంగా పోలీస్ యంత్రాంగం తరఫున కూడా మొత్తం
పోలీసు వారందరూ కూడా గౌరవ సిపి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నారు. మొత్తం అందరూ డీసీపీలు, అందరూ ఏసీపీలు, అందరూ ఎస్హెచ్ఓలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ వారి వారి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు, ఆన్ కాల్ ఉన్నారు. కాబట్టి ఏ రకమైన పరిస్థితి తలెత్తినా, ఏ రకమైన విపత్కర పరిస్థితి వర్షాల వల్ల తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే 48 గంటలు ప్రజల అసౌకర్యాన్ని తగ్గించే నిమిత్తమే ఈ హాలిడే ప్రకటించిన ఐటీ సంస్థలకు కూడా మరి ఇళ్లలోంచి వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి సూచించినా కేవలం ప్రజలకు కలిగే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చెప్పాను తప్ప మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము. ఏ రకమైన పరిస్థితి తలెత్తినా ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంటుంది సమర్థవంతంగా అని చెప్పి కూడా చెబుతూ, ముఖ్యమంత్రి గారు అయితే గంటకు సమీక్షిస్తా ఉన్నారు, మా అందరికి ఆదేశాలు ఇస్తా ఉన్నారు. అయితే ఒక దురదృష్టకరమైన సంఘటన నిన్న జరిగింది. మన ఈ ఎన్టీఆర్ పార్క్ దగ్గర నిన్న సచివాలయానికి అతి సమీపంలో ఒక రోడ్డు కృంగిపోయి కింద ఉండే 1800 మిల్లీమీటర్ల డయాతో ఉన్న పైప్ లైన్ అక్కడ పగిలిపోవడం జరిగింది. ఇది చాలా పాత పైప్ లైన్. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ కూడా ఆదేశించాము. ఉన్నతాధికారులతో, ముఖ్యంగా నిపుణులతో కమిటీని కూడా వేశాము. ఇప్పటిదాకా కూడా దానకిషోర్ గారు, ఎండి గారు అక్కడి నుంచే వస్తున్నారు. ఆయన స్వయంగా అక్కడే ఉండే పనిని కూడా సమీక్షిస్తున్నారు. అదే రకంగా ట్రాఫిక్ సాధ్యమైనంత తక్కువ అంతరాయం కలిగే విధంగా ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మరి ఎమర్జెన్సీ సెల్ కూడా మెట్రో వాటర్ వర్క్స్ లో కూడా ఎమర్జెన్సీ సెల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా పర్మిషన్ లేకుండా మ్యాన్ హోల్ ఎవరి పాటికి వారు తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షంలో నీళ్ళంతా భూమి ఉపరితలం మీద కట్టేసినప్పుడు కింద ఎవరైనా మ్యాన్ హోల్ కనుక ఎవరి పాటికి వాళ్ళు నీళ్లను పంపించాలనే ఆతృతలో తెరిస్తే అందులో పొరపాటున ఎవరైనా పడిపోతే జరగకూడని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ పని చేయవద్దు. ఏమైనా ఉంటే అధికారులకు ఫోన్ చేయండి. అధికారులు వచ్చి జెండాలు పెట్టి అక్కడంతా కరెక్ట్ గా డిమార్కేట్ చేస్తారు తప్ప ఎవరి పాటికి వారు సొంతంగా ఈ ప్రయత్నాలు చేయవద్దని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీకు 2 ఎమర్జెన్సీ నంబర్లు కూడా ఉన్నాయి. 100 ఉంది ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా. అదే రకంగా మన జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కూడా 24111111 ఆ నంబర్ కూడా ఉంది. కాబట్టి 2 నంబర్లు 24 గంటలు పనిచేస్తున్న ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రజలు ఎలాంటి సొంత మరి ఆలోచనలు, సొంత కార్యకలాపాలు ప్రారంభించకుండా, ముఖ్యంగా ఈ మ్యాన్హోల్లను తొలగించే విషయంలో దుందుడు కార్యక్రమాలు ఎవరు కూడా చేయవద్దు. అలాంటి ఆలోచన చేయకుండా ఏమున్నా మీరు ఈ నంబర్ కి, మన ఈ 100 నంబర్ కానీ 24111111 నంబర్ కానీ ఫోన్ చేసినట్టయితే తప్పకుండా వెంటనే స్పందించి అధికారులు చేరుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరం కూడా సమిష్టిగా 24/7 ఈ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ మంత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ప్రజలకు ప్రభుత్వం సీరియస్నెస్ ని కన్వే చేయడానికి, ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది ఈ విషయంలో అనేది చాలా స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారితో సహా అందరం కూడా మరి రావడానికి కారణం ప్రభుత్వం సీరియస్నెస్, సన్నాహకం ఎంత సీరియస్ గా ఉన్నారో కూడా చెప్పడానికి. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, ఈ 100 నంబర్ ని, ఈ 24111111 నంబర్ ని కూడా కొంత విస్తృతంగా స్క్రోలింగ్ల ద్వారా ప్రచారం చేయాలని మరి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ప్రజలు ఎవరి పాటికి వారు ఎక్కడైనా ఆతృతలో నీళ్లను పంపించాలనో ఇంకోటనో ఆతృతలో ఈ మ్యాన్ హోల్స్ తెరవడం వల్ల, వారు సొంతంగా ప్రయత్నాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి హైదరాబాద్ లో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు, అలాగే మరో 2 రోజుల పాటు కురవనున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని 2 రోజుల పాటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ కు, కాలేజీలకు సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. అలానే మంత్రులు, కార్పొరేటర్లు, అధికారులు అందరూ కూడా పూర్తి అప్రమత్తతతో ఉన్నారు. ఎవరికి ఏ సహాయం వచ్చినా సరే ఆదుకోవటానికి ముందుగా వీరు అధికారులు అక్కడికి చేరుకుంటారని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇంతవరకు